హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చర్పకురా చెడేవు అనే సామెత ఆమ్ ఆద్మీ పార్టీ మరీ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారికి పర్ఫెక్ట్గా అప్లికబుల్ అవుతుందా అంటే అవుననే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరీ ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బిహేవ్ చేసిన కొన్ని విధానాలు అవనివ్వండి, లేకపోతే 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అవనివ్వండి. మరీ ముఖ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తులో ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరిపి లాస్ట్ మినిట్ వరకు తీసుకొచ్చి పొత్తు లేకుండా వెనక్కి ప్రయత్నం చేశారు బీజేపీకి ఫేవర్ చేసేదానికి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గవర్నమెంట్ని స్థాపించేదానికి ఆ కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అయి బయటకు వచ్చి పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. తర్వాత జరుగుతున్నటువంటి వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో మరి ముఖ్యంగా గోవా అవనివ్వండి, గుజరాత్ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాస్పెక్ట్ని దెబ్బతీసేదానికి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్లను గండికొట్టి గోవాలో అవనివ్వండి, గుజరాత్లో అయితే కాంగ్రెస్ ఘోరమైన ఓటమి చవి చూసేదానికి దగ్గరగా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కమెండబుల్ రోల్ అయితే ప్లే చేసింది ప్రీవియస్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. ఓట్ కట్ని గట్టిగా చీల్చేసి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రీజనల్ పార్టీగా గుర్తింపు పొందేంత ఓట్ షేర్ తెచ్చుకుంది. కొన్ని సీట్లు కూడా వచ్చేసి అక్కడ స్థానిక పార్టీగా గుర్తింపు పొందింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయింది. సో కేజ్రీవాల్ చాలా క్లియర్గా తన నేషనల్ ఆస్పిరేషన్ని మైండ్లో పెట్టుకొని ఎక్కడెక్కడైతే బీజేపీకి టఫ్ ఫైట్ ఇవ్వలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి ఎదుక్కుంటూ ముందుకెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానం నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయింది. అంతకంటే ముందు గోవాలో అవనివ్వండి, లేకపోతే పంజాబ్లో అధికారంలో రాని ఇవన్నీ జరిగినాయి. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి మేలు చేసేదానికి ఒక సూసైడల్ డెసిషన్ని తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ కన్వీనర్ అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. హర్యానా ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో బీజేపీ సైడ్ నుంచి వచ్చిన కండిషన్ ఏంటంటే కేజ్రీవాల్ని బెయిల్ మీద బయటకు పంపిస్తాం ప్రొవైడెడ్ దట్ ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో కాంగ్రెస్తో పొత్తు లేకుండా పోటీ చేయాలి సింగిల్గా. అప్పటికి హర్యానా పరంగా నేషనల్ మీడియా, సెఫాలజిస్టులు, సర్వే ఏజెన్సీలన్నీ కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా థంపింగ్ మెజారిటీతో హర్యానాలో గెలుస్తుందని ప్రిడిక్షన్స్ చాలా క్లియర్గా వచ్చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ కేజ్రీవాల్కి బెయిల్ రావడంతో బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో వెళ్ళట్లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో సింగిల్గా పోటీ చేయబోతుందని ఒక డెసిషన్ తీసుకొని హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేసి దగ్గరగా 1.5% to 2% ఓటు తెచ్చుకొని ఆ 1% మార్జిన్తోనే బీజేపీ గెలిచింది. ఆ 1% మార్జిన్తోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది అనుకున్న క్రమంలో అధికారాన్ని మళ్ళీ బీజేపీకి అప్పచెప్పే ప్రయత్నంలో అక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్ కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాక్ ఎండ్ నుంచి చేసిన ఒక డాటీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అది బీజేపీకి మేలు చేసింది. యాజ్ యూజువల్లీ బీజేపీకి ఉన్నటువంటి కార్యవర్గం పరంగా సపోర్ట్ అవనివ్వండి, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ మనుషులు గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా మీటింగ్లు, బ్యాక్డోర్ మీటింగ్లు, క్లోజ్ డోర్ మీటింగ్స్, తర్వాత డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్, కమ్యూనిటీ మీటింగ్స్ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా వాళ్లకు కాన్ఫిడెన్స్ లేక కేజ్రీవాల్ని ఒక పావుగా వాడి కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకుండా తీసుకొచ్చి బయటకు వచ్చి పొత్తు లేకుండా పోటీ చేయించి బీజేపీ అక్కడ మైలేజ్ పొందింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దెన్ మహారాష్ట్రకి వెళ్ళారు. మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ప్రజెన్స్ లేదు, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రోల్ కూడా ఏం లేదు. కానీ ఆ హర్యానా ఇంపాక్ట్ మహారాష్ట్ర మీద పడిపోయింది. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అండ్ మహాయూతి గెలిచింది. మహావికాస్ అఘాడి ఘోరమైన బ్రూటల్ డిఫీట్ని చూసిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి ఈ సమీపం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో ఇండియా ఎలియన్స్లో పార్ట్నర్గా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో అది టీఎంసీ అవనివ్వండి, అఖిలేష్ యాదవ్ అవనివ్వండి, ఆర్జేడీ అవనివ్వండి, లేకపోతే శరద్ పవార్ అవనివ్వండి, ఎన్సీపీ శరద్ పవార్, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఈ పార్టీలన్నీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్గా ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా పార్టీ అవనివ్వండి, ఈ పార్టీలన్నీ ఇండియా ఏలియన్స్లో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్గా పొత్తులో ఉండి పార్టీలన్నీ ఢిల్లీలో బీజేపీని నిర్వహించాలంటే మనం అందరం కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేయాలనేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా, ఇండియా ఏలియన్స్కి సంబంధం లేకుండా ఒక డెసిషన్ ఇచ్చి అన్ని పార్టీలు కలిసి ఇండియా బ్లాక్ అసోసియేట్ అయిన అన్ని పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీని మజబూత్ చేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేసే ఫ్రంటల్గా సపోర్ట్ ఇచ్చి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ డెసిషన్ తీసుకునే ముందు కేజ్రీవాల్ మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత శరద్ పవార్ని ఢిల్లీలో కలిసిన తర్వాత
ఒక ఓపెన్గా ఒక డెసిషన్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఢిల్లీలో అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా మేము సింగిల్గా పోటీ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. అప్పటి వరకు కామ్గా ఉన్నటువంటి కాంగ్రెస్, బయట బహిరంగంగా కేజ్రీవాల్ని ఎక్కడా విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ బయట తీసి కేజ్రీవాల్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. అది యమునా వాటర్ పొల్యూషన్ అవ్వనివ్వండి, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అవ్వనివ్వండి, లేకపోతే ఒకప్పుడు ఇండియా అగెనెస్ట్ కరప్షన్లో చిన్న కార్లో తిరిగినటువంటి కేజ్రీవాల్ ఈరోజు అద్దాల మీద కట్టుకొని ఎలా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనే విషయం అవ్వనివ్వండి, లేకపోతే బీజేపీ మైండ్ సెట్, ఆమ్ ఆద్మీ పార్టీ మైండ్ సెట్ ఒకటే అనే విధానం కాంగ్రెస్ తీసుకెళ్లిన విధానం అవ్వనివ్వండి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కోర్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పీపుల్ ఒక్కళ్ళు కూడా లేదనేసి రాహుల్ గాంధీ ఓపెన్గా ఎక్స్పోజ్ చేసిన విధానం అవ్వనివ్వండి, లేకపోతే రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఫ్రంటల్గా క్యాంపెయిన్లోకి దిగిన తర్వాత స్లమ్ ఏరియాస్కి వెళ్ళి సీవేజ్ సిస్టమ్ ఎంత డిటోరియేటెడ్గా ఉందని ఎక్స్పోజ్ చేసే విధానం అవనివ్వండి, లేకపోతే యమునా వాటర్ని బయట పబ్లిక్ మీటింగ్లో చూపించి యమునా వాటర్ ఎంత పొల్యూటెడ్గా ఉందని చెప్పే విధానం అవనివ్వండి, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఎంత ప్యాథటిక్ కండిషన్కి పడిపోతుంది, ఢిల్లీ ప్రభుత్వం దాన్ని కట్టడి చేయలేకపోతుంది అంటున్న విధానం అవనివ్వండి, లేకపోతే రిజర్వేషన్లకు అగెనెస్ట్గా కేజ్రీవాల్ ఉన్నాడు. కేజ్రీవాల్ ఐడియాస్ యాజ్ వెల్ యాజ్ సంఘ్ పరివార్ బీజేపీ ఐడియాస్ దగ్గరగా ఉంటాయి. అందుకని రిజర్వేషన్కి అగెనెస్ట్గా అంబేద్కర్ గారిని అవమానపరిచినప్పుడు కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా బీజేపీ కాన్స్టిట్యూషన్ మీద చేస్తున్న దాడి దేన్ని కూడా ఖండించకుండా బీజేపీ బీ టీమ్గా బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా పనిచేస్తున్నాడు కేజ్రీవాల్ అనేసి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో చాలా సఫలీకృతమయ్యాడు. ఇది కాకుండా రాహుల్ గాంధీ ఇంకొక కీ ఇష్యూని తీసుకుంది ఏంటంటే 2019 ఎలక్షన్ తర్వాత దేశంలో సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో అల్లర్లు జరిగినాయి. అల్లర్లు కట్టడి చేయడంలో కేజ్రీవాల్ హిందూ ఓటర్లు నాకు దూరం అవుతారేమో అని కొంచెం సైలెంట్ అయిపోయి ఈ అల్లర్ల కట్టడి విషయంలో కేజ్రీవాల్ ఫెయిల్ అయిపోయారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఉండి ఫైట్ చేసింది అగెనెస్ట్ ది రైట్స్ ఇన్ ఢిల్లీ. దాన్ని కూడా కేజ్రీవాల్ చాలా రాహుల్ గాంధీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసి ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నాడు, కేజ్రీవాల్ ఎలాంటి పాత్ర పోషించాడు, మైనారిటీకి బాసటగా నిలవకుండా అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు, బీజేపీకి అనుసరణలో ఉన్నాడు కాబట్టే సైలెంట్ అయ్యాడు అనేసి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను కొంత స్ప్లిట్ చేసే విధానం చేశాడు రాహుల్ గాంధీ. అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరినీ ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొద్దిపాటిగా దూరం చేసే విషయంలో రాహుల్ గాంధీ కొంతవరకు గ్రాండ్గా సక్సెస్ అయ్యారు. దాని ప్రభావం ఎక్కడైతే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ట్రైల్లో ఉందో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కట్ చేసిన ఓట్ షేర్ ఏదైతే ఉందో బీజేపీకి వచ్చిన లీడ్ అంతకంటే కొంచెం తక్కువే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్ షేర్ పెంచుకునే కొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద గట్టి దెబ్బపడుతుంది. అంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఏదైతే కేజ్రీవాల్ ఆడుతున్న క్రీడ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒకప్పుడు సాగింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ని సీరియస్గా తీసుకున్న తర్వాత ఓటు కొంచెం స్ప్లిట్ అయిన తర్వాత మరీ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ షీలా దీక్షిత్ గారి క్లీన్ ఇమేజ్ని డిస్ట్రాయ్ చేసే క్రమంలో షీలా దీక్షిత్ వాళ్ళ కొడుకు సందీప్ దీక్షిత్ చాలా సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆప్ని ఓడించాలి అంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అరవింద్ కేజ్రీవాల్ని స్పేర్ చేయొద్దు అనుకున్నారు. ఆ విషయంలోనే ఫ్రంట్ అటాక్ చేశారు సందీప్ దీక్షిత్ అండ్ అజయ్ మాకెన్ అయితే అరవింద్ కేజ్రీవాల్ని ఆల్మోస్ట్ టెర్రరిస్ట్తో పోల్చే ప్రయత్నం చేశారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉధృతమైన దాడి చేయడం, బీజేపీ యాజ్ యూజువల్గా పొలిటికల్ ఆపోనెంట్గా ఎంత దాడి చేయాలో ఆమ్ ఆద్మీ పార్టీని కార్నర్ చేసేదానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ను ఉపయోగించి ఆడాల్సిన ఏ ఆట కూడా బీజేపీ సక్రమంగానే ఆడింది. ఆ వేలో బీజేపీకి కావాల్సినటువంటి మైలేజ్ ఆర్ఎస్ఎస్ చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో అది మాత్రం కేజ్రీవాల్ ఎక్కడెక్కడైతే వీళ్ళని చెడగొట్టాడో, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాస్పెక్ట్లను దెబ్బకొట్టే పనిచేశాడో, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రామినెన్స్ని విపరీతంగా దెబ్బకొట్టే ప్రయత్నంలో బీజేపీకి అనుకూలంగా ప్రయత్నించాడో వాటన్నిటికీ ఒక్క ఢిల్లీ ఎలక్షన్లు ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఢిల్లీ సెంట్రిక్గానే పెరిగిన పార్టీ. సో ఎక్కడైతే ఎదిగాడో అక్కడే దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిన తర్వాత అనుకున్నట్టుగా సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి, ఢిల్లీ పొల్యూషన్ గురించి, యమునా పొల్యూషన్ గురించి, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ షీలా దీక్షిత్ చేసిన డెవలప్మెంట్ మొత్తాన్ని కేజ్రీవాల్ తన ఖాతాలో వేసుకున్నాడనే విధానం అవునివ్వండి, లేకపోతే చిన్న వేగనార్ కారులో తిరిగేటువంటి కేజ్రీవాల్ ఈరోజు అద్దాల వేళలోకి వెళ్ళిపోయాడు. ఈ రకంగా అన్ని రకాలుగా ఫ్రంటల్ ఆల్రౌండ్ అటాక్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సాధించాలనుకుందో అదైతే చాలా క్లియర్గా సాధించినట్టయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇప్పటికి ట్రెండ్స్ చూస్తుంటే దగ్గరగా 40+ సీట్స్లో బీజేపీ లీడ్లో ఉంది, లెస్ దెన్ 30 సీట్స్ లీడ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఇట్స్ వెరీ 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 క్రిస్టల్ క్లియర్. రాజకీయాల్లో మనం ఒకరిని చెడగొడదాం అనుకుంటే మనం చెడిపోతాం అనేది మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ యొక్క ప్రాస్పెక్ట్ చూసిన తర్వాత చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.